ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. మళ్ళీ మన వి పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. మన పురాతన జ్ఞానపు ధ్వనులు ప్రతిధ్వనించే చోటు. సో మనం కిందటి ఎపిసోడ్లో ఏకలవ్యుడు వచ్చినప్పుడు విద్యనివ్వడానికి ద్రోణుడు నిరాకరిస్తాడు కదా, అంతవరకు తెలుసుకుందాం. ఇంకా అక్కడి నుంచి మనం ముందుకు వెళ్దాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇంటికి వెళ్ళిపోతాడు ఏకలవ్యుడు. ద్రోణుడు తనకు నిరాకరిస్తాడు కదా విద్యనివ్వడానికి. ఇంటికి వెళ్ళి ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే మట్టితో ద్రోణుడి విగ్రహం తయారు చేస్తాడు. అండ్ దానినే తన గురువుగా భావిస్తాడు. దాన్నే తన గురువుగా భావించేసి రోజు విలువిద్యా సాధన చేస్తూ ఉండేవాడు అన్నట్టు. ఒకరోజు పాండవులు, కౌరవులు, ద్రోణుడు అనుమతి తీసుకుని అడవికి వేటకు బయలుదేరతారండి. వేటకు బయలుదేరినప్పుడు అడవిలో వారి కుక్క, అంటే వాళ్ళ పిల్లలు కదా, కుక్క ఒకటి ఏకలవ్యుణ్ణి చూస్తుంది. ఏకలవ్యుణ్ణి చూసి తన శరీరం చాలా నల్లగా ఉంటుంది, చినిగిన బట్టలు, జడలు చూసి భయపడి గట్టిగా మొరుగుతుంది ఆ కుక్క. అది తన సాధనకు అడ్డుగా రావడంతో ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే వెంటనే 7 బాణాలు కుక్కకు నోట్లో వేసేస్తాడు. కుక్కకి ఏమీ కాలేదు. అది వెంటనే తన యజమానుల దగ్గరికి పరిగెత్తుతుంది. ఆ దృశ్యం చూసి పాండవులు, కౌరవులు ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప విలుకాడు ఎవరబ్బా అని అనుకుంటారు. సో అలా వాళ్ళు వెళ్తూ ఏకలవ్యుని చేరుకుంటాడు. ఏకలవ్యుని అడుగుతారు ఎవరు నువ్వు అని. అప్పుడు తాను నిషాద దేశపు యువరాజును అని చెప్తాడు. ద్రోణుడికి శిష్యుడిని అని కూడా చెప్తాడు. ఇంకా వీళ్ళు హస్తినాపురానికి తిరిగి వచ్చి విషయం అంతా ద్రోణుడికి చెప్తారు పాండవులు, కౌరవులు. తర్వాత అర్జునుడు ఒంటరిగా నెమ్మదిగా ద్రోణుడిని కలిసి ఇలా అంటాడు, గురువర్య, మీరు నన్నే గొప్ప విలుకాడుగా చేస్తానని మాటిచ్చారు కదా, మరి ఏకలవ్యుడు నాకంటే గొప్పబడి ఎలా అయ్యాడు అని చెప్పేసి అడుగుతాడు. చిన్నపిల్లాడు కదా, అడుగుతాడు. సో అప్పుడు ద్రోణుడు కొంతసేపు ఆలోచించి అర్జున్ని తీసుకుని అడవికి వెళ్తాడు. ద్రోణుడిని చూసి ఏకలవ్యుడు చాలా సంతోషిస్తాడు. చేతులు జోడించి నిలబడతాడు. తను ఏమనుకుంటాడు మనసులో అంటే నన్ను శిష్యుడిగా అంగీకరించడానికి వచ్చాడేమో అని అనుకుంటాడు మన ఏకలవ్యుడు. సో ద్రోణుడు అప్పుడు ఇలా అంటాడు, నన్ను నీ గురువుగా భావిస్తే నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వాలి అంటాడు. సో ఏకలవ్యుడు ఆనందంతో, గురువర్య, మీకు కావాల్సింది ఏదైనా నేను ఇస్తాను అంటాడు. అప్పుడే ద్రోణుడు, నీ కుడి చేతి బొట్టన వేలు నాకు ఇవ్వు అని చెప్తాడు. ఆ మాటలు తనకి చాలా బాధ కలిగిస్తాయి. కానీ ఏకలవ్యుడు ఏమీ అనకుండా, ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కుడి చేతి బొట్టన వేలును ఇచ్చేస్తాడు. పని పూర్తయ్యాక ద్రోణుడు అర్జున్తో వెళ్ళిపోతాడు. ఏకలవ్యుడు మాత్రం మౌనంగా తిరిగి తన సాధన కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ భీముడు, దుర్యోధనుడు వీళ్ళిద్దరు ఎలా ఉంటారంటే గదా యుద్ధంలో చాలా నిపుణులు అవుతారండి. కానీ వారికి ఒకరికి తీవ్రమైన అసూయ కూడా ఉంటుంది. నకులుడు, సహదేవుడు కత్తి యుద్ధంలో నిపుణులు అవుతారు. యుధిష్ఠిరుడు రథయుద్ధంలో గొప్పవాడవుతాడు, అంటే రథయుద్ధంలో. అశ్వత్థామ కూడా ఎన్నో ఆయుధాల్లో నైపుణ్యం సాధిస్తాడు. కానీ అందరిలో అగ్రగామి మన అర్జునుడే. అతడు అతి రథుడు, అంటే ఒకేసారి 60,000 మంది సైనికులతో పోరాడగల నైపుణ్యం కలవాడు. సో అర్జునుడి కీర్తి ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. అండ్ భీముడి అపార బలం, అర్జునుడి అద్భుత నైపుణ్యం చూసి ధృతరాష్ట్ర కుమారుల హృదయాలు అసూయతో మండిపోతాయి అన్నట్టు. వాళ్ళు చేయలేరు కదా, అందుకే. సో కొంతకాలం గడిచిన తర్వాత ద్రోణాచార్యుల వారి దాదాపు బోధన అంతా పూర్తవుతుంది. సో తన శిష్యులందరినీ పిలిచి వారి నైపుణ్యాలను పరీక్షించడానికి వాళ్ళందరినీ ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు, కూడగడతాడు. అలా ఒక ఎత్తైన చెట్టు మీద ఒక కృత్రిమ పక్షిని పెడతాడు ద్రోణుడు. పెట్టి ఒక్కొక్కరుగా వచ్చి దాని తలని బాణంతో కొట్టమని చెప్తాడు. మొదట యుధిష్ఠిరుని పిలుస్తాడు, అంటే ధర్మరాజుని పిలుస్తాడు. అతను విల్లు, బాణం పట్టుకుంటాడు. అండ్ ద్రోణుడు అప్పుడు అడుగుతాడు, చెట్టు మీద ఉన్న పక్షి నీకు కనిపిస్తుందా అని. యుధిష్ఠిరుడు ఏమంటాడంటే అవును గురువుగారు, కనిపిస్తోంది అని. అప్పుడు ద్రోణుడు మళ్ళీ అడుగుతాడు, పక్షితో పాటు చెట్టు, నేను, నీ అన్నదమ్ములు కూడా కనిపిస్తున్నామా అంటే యుధిష్ఠిరుడు అవును గురువుగారు కనిపిస్తున్నారంటాడు. ఇంకా అప్పుడు సరే అని చెప్పి ఒక పక్కగా నించోమని చెప్తాడు. ఇంకా అక్కడ ఉన్న వేరే యువరాజులందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలుస్తాడు ఒక్కొక్కరుగా. అందరినీ ఇవే ప్రశ్నలు అడుగుతాడు. ప్రతి ఒక్కరూ నాకు పక్షి కనిపిస్తుంది, మీరు కనిపిస్తున్నారు, మనుషులు కనిపిస్తున్నారు, అంతా కనిపిస్తుందని చెప్తారు. ఇంకా అందరూ పక్కకు నించోమని చెప్తాడు. చివరిగా అర్జున్ని పిలుస్తాడు. అర్జునుడు విల్లు, బాణం పట్టుకుంటాడు. ఇప్పుడు ద్రోణుడు అడుగుతాడు, చెట్టు మీద ఉన్న పక్షి నీకు కనిపిస్తుందా అని. అప్పుడు అర్జునుడు ఏమంటాడంటే అవును గురువు గారు కనిపిస్తోంది అని.
ద్రోణుడు మళ్ళీ అడుగుతాడు, పక్షితో పాటు చెట్టు, నీ అన్నదమ్ములు లేదా ఇంకెవరన్నా కనిపిస్తున్నామా అని. అప్పుడు అర్జున్ అంటాడు, గురుగారు నాకు పక్షి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు అని. అప్పుడు ద్రోణుడు మళ్ళీ అడుగుతాడు, ఆ పక్షిని నాకు వివరించు ఎలా కనిపిస్తుందో అని. అప్పుడు మన అర్జునుడు ఏమంటాడంటే, నాకు మొత్తం పక్షి కూడా కనిపించడం లేదు గురువుగారు, నేను దాని తలపైనే పూర్తిగా దృష్టి పెట్టాను, తల ఒకటే కనిపిస్తుంది అని. ఆ మాటలు విన్న ద్రోణుడికి ఆనందం ఆశ్చర్యం కలిగి అర్జునుడిని వెంటనే బాణం వదలమని చెప్తారు. అండ్ అర్జునుడు బాణం వదిలేసరికి అది పక్షి తలను సరిగ్గా కోసి కింద పడేసింది. ద్రోణుడు అర్జునుని దగ్గరకు తీసుకుని గర్వంగా ఆలింగనం చేసుకుంటాడు. అండ్ ఒకరోజు ఏం చేస్తాడంటే, ద్రోణుడు తన శిష్యులందరినీ గంగా నదికి స్నానానికి తీసుకువెళ్తాడు. ద్రోణుడు నీళ్లలో నిలబడి ఉండగా అకస్మాత్తుగా ఒక ముసలి వచ్చి తన తొడను బలంగా పట్టుకుంటుంది. సో ద్రోణుడు తాను తప్పించుకోగలిగే శక్తి ఉన్నా శిష్యులను పరీక్షించాలనే ఉద్దేశంతో సహాయం కోసం కేక వేస్తాడు. అందరు యువరాజులు షాక్కి అంటే అలాగే స్థానువై నించుని ఉండిపోతారు. అర్జునుడు మాత్రం వెంటనే విల్లు పట్టుకుని ఆలోచన లేకుండా 5 బాణాలను వదిలి మొసలిని చంపేస్తాడు. అర్జునుడి చాకచక్యం వేగం చూసి ద్రోణాచార్యుడు అతన్ని తన ఉత్తమ శిష్యుడిగా అంగీకరిస్తాడు. బహుమతిగా బ్రహ్మాస్త్రం అనే మహాశక్తివంతమైన అస్త్రాన్ని, అలాగే దాన్ని ఎలా ఉపసంహరించాలో ఆ విద్యను కూడా నేర్పిస్తాడు. కానీ ద్రోణుడు ఒక గట్టి హెచ్చరిక మాత్రం చేస్తాడు, బలహీనమైన శత్రువుపై కానీ సాధారణమైన మనిషిపై కానీ ఈ అస్త్రాన్ని ఎప్పుడు వాడకూడదు అని. అలా చేస్తే సమస్త సృష్టికే నాశనం కలుగుతుందని. ఆ తర్వాత ద్రోణుడు ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి ఇలా అంటాడు, మహారాజా, మీ కుమారులు మరియు వారి బంధువుల విద్య పూర్తయింది, వారి నైపుణ్యాలను చూపించడానికి ఒక ప్రదర్శన నిర్వహించాలనుకుంటున్నాను అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషిస్తాడు. వెంటనే విదురుణ్ణి పిలిచి ఏర్పాట్లలో ద్రోణుడికి సహాయం చేయమని చెప్తాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, చెట్లు లేని విశాలమైన మైదానాన్ని ఎంచుకుంటారు. అక్కడ పెద్ద వేదిక చుట్టూ కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తారు. అండ్ ప్రదర్శన జరిగే రోజు మహారాజు ధృతరాష్ట్రుడు, భీష్ముడు, కృపాచార్యుడు, కుంతి, గాంధారి మరియు కురువంశానికి చెందిన పెద్దలందరూ వస్తారు అక్కడికి. నగర ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో వస్తారు. అండ్ ఆ జన సమూహం ఉప్పెన్లా కనిపిస్తుంది. ద్రోణుడు తన కుమారుడు అశ్వత్థామతో కలిసి ముందుగా రంగప్రవేశం చేస్తాడు. తర్వాత యుధిష్ఠిరుడితో మొదలుకొని వయస్సు క్రమంలో పాండవులు, కౌరవులు మరియు ఇతర యువరాజులు అందరూ రంగంలోకి వస్తారండి. సో ఇంకా మనం మిగతా కథ తర్వాత ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాము. తర్వాత ఎపిసోడ్లో అస్త్ర విద్యల ప్రదర్శన కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఈ ప్రాచీన కథలు మీ జీవితానికి దారి చూపాలని కోరుకుంటున్నాను. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కింద మీ అభిప్రాయాలను, ఆలోచనలను కామెంట్స్ రూపంలో చెప్పండి. మీ మద్దతే ఈ శాశ్వత కథలను ముందుకు తీసుకువెళ్ళేది. ఓం నమః శివాయ.